నానమ్మ ఇక్కడ ఎండిపోయిన ఆకుల్ని తీసుకొస్తుంది. చూస్తుంటే మాత్రం ఏదోలా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. పొరపాటున కళ్ళల్లో అవి తగిలాయి అనుకో, ఇంకా అంతే, నొప్పికే చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విను ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఎక్కడ వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఈరోజైతే మా దొడ్డిలో వెళ్తున్నాము. ఎందుకంటే బీన్స్ లాంటివి నాటుదామని. వాటి పేరు నాకు తెలియదు, కాకపోతే కూర చాలా బాగుంటుంది. మా అమ్మ ఇక్కడ నీళ్ళు పడుతుంది, ఎండ ఎక్కువ ఉంది కదా, అందుకని దాహమేస్తే తాగడానికి. అలలో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి, అందుకని తీసుకెళ్తున్నాం. మేమైతే ఇప్పుడు మా దొడ్డిలో అయితే చేరుకున్నాం అన్నమాట. ఎక్కువ దూరం ఉండదు, దగ్గరలోనే ఉంటుంది, ఊరి పక్కనే, అంటే ఊరి పైకి ఉంటుంది అనమాట. వచ్చి కాసేపు కూర్చున్నాంనా మా అమ్మ అయితే ఇక్కడ గోతులాగా చేస్తుంది పారతోటి. ఈ విధంగా చిన్న చిన్న గోతులు చేసి చిన్న చిన్న గోతుల్లోనే మేమైతే ఆ బీన్స్ నాటుతాం అనమాట. మా అమ్మ ఏ విధంగా గోతులు చేస్తుందో ఒకసారి చూడండి. ఇలాగ లైన్గా చేస్తారనమాట చిన్న చిన్న గోతుల్ని. ఇక్కడ లొకేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, ఇది మా ఊరి పైకి. కిందన చూస్తున్నట్లయితే ఇల్లులు ఉన్నాయి, చూస్తున్నారు కదా. మా ఊరి పైకి అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా మనం పైన చూసినట్లయితే అక్కడైతే కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు అన్నమాట. మా నానమ్మ ఇక్కడ ఎండిపోయిన ఆకుల్ని తీసుకొస్తుంది. ఎందుకు ఇలా తీసుకొస్తుంది అంటే, ఉదయము మా నాన్న వాళ్ళు అల్లం అయితే నాటారు ఇక్కడ. నాటిన నేలపైకి వీటిని కప్పడానికి అయితే తీసుకొస్తుంది. దీన్ని కప్పడం అంటారో లేక పైకి పెట్టడం అంటారో నాకైతే తెలియదు. మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే కాఫీ తోటలకు వెళ్ళి తీసుకొచ్చారనమాట. మనకు ఎక్కువ ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయంటే కాఫీ తోటలకు అయితే దొరుకుతాయి అన్నమాట. మా వాళ్ళు అయితే కాఫీ తోటలకు వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే కప్పుతున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తము మార్నింగ్ అయితే తీసుకొచ్చి పెట్టారనమాట. చూస్తుంటే మాత్రం ఏదోలా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా మంచిగా బాగున్నాయి. ఈ తర్వాత ఎలా వస్తాయో తెలియదు మనకైతే. ఇదే లాస్ట్ అనమాట, ఇక్కడ చేయడం పూర్తయిపోయింది. మా అమ్మ అయితే ఇక్కడ ఇందాక నుంచి గోతులు చేస్తూనే వస్తుంది. ఒక్కసారి గోతులన్నీ చేసేసి తర్వాత మొత్తం నాటేస్తే అయిపోద్ది కదా, సింపుల్. కానీ మా అమ్మ అయితే ఈ విధంగా చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, అక్కడ చూడండి, మా అమ్మ అయితే గోతులు చేస్తుంది. నేనైతే ఇక్కడ ఒక చెట్టు నీడ దగ్గర అయితే వచ్చి నిల్చున్నాను అనమాట. పైన చూడండి, చెట్టు చాలా బాగుంది. ఇక్కడ నుంచి కింద చూసినట్లయితే మా ఊరు ఉందన్నమాట. అవతలైతే ఊరి ముందు అయితే కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు చూస్తున్నారు కదా. ఇదే అనమాట మా ఊరు. మా ఊరు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మా నాన్నమ్మ అయితే గోతుల్లో కందులు వేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నుంచే వేయడం స్టార్ట్ చేశారు. మా నాన్నమ్మ ఎలా నాటుతుందో ఒకసారి చూడండి. మీరు కూడా ఇలాగే నాటుతారా? ముందే గోతులు చేస్తూ ఈ విత్తనాలను వేస్తూ కాళ్ళతో అయితే మట్టిని ఈ విధంగా పూడుస్తారు. మా అమ్మ అయితే అలసిపోయాను, ఇక నుండి నువ్వు చేయని నాకైతే చెప్తుంది అనమాట. ఇది చూస్తున్నారా, ఇదైతే మొత్తం మా అమ్మ ఒక్కతే చేసిందనమాట. నేనైతే ఇంత చేయలేను, అందుకే ఇక్కడ నుంచి అయితే నేను చేస్తాను అన్నమాట. చూడండి, ఈ ప్లేస్ మిగిలి ఉంది కదా, దీన్ని అయితే మనమే చేయాలి. మనమే అంటే నేనే చేయాలి. సో చూద్దాం ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను, ఆగండి. మా అమ్మ అయితే ఇక్కడ విత్తనాలు వేస్తుంది, చూస్తున్నారు కదా. మా అమ్మ వాళ్ళు దీన్ని మొత్తం నాటుతూ వచ్చేదాకా మనమైతే ఆ మిగిలి ఉన్న ప్లేస్ని పూర్తి చేసేయాలి. ముగ్గురు నాటుతున్నారు, నేనైతే ఒక్కడనే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటాయి చూడడానికి బీన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనైతే ఈ 3 లైన్లు చేసాను అనమాట. ఇంకా మిగిలి ఉన్నదైతే ఇదనమాట, చూస్తున్నారు కదా. ఇంతైతే మిగిలింది. సో ఇక్కడ దాకా చేసాను, అలసిపోయి ఆపేసాను. నేను ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. వాళ్ళని చూస్తుంటే మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తూ వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేదాకా చేసేయాలంటే కష్టం అయిపోతుందేమో. నేను గోతులు చేస్తుంటే మా అమ్మ అయితే పారడిగిన దీన్ని అయితే సర్దుతుంది అనమాట. ఈ విధంగా ఎందుకు చేస్తుందంటే, ఇదైతే ఆవు పేడ కలిపిన మట్టి అనమాట. దీన్ని చల్లడం వల్ల భూమి సారం ఎక్కువ వస్తుందని మా వాళ్ళు అయితే నమ్ముతుంటారు. పంటలు కూడా బాగా పండుతుంటాయి అన్నమాట. ఎరువులు వాడే కన్నా ఇదే మంచిగా ఉంటుంది.
మా నాన్నమ్మ అయితే ఊరికి వెళ్ళిన కత్తి అయితే తీసుకొని వచ్చింది. దీన్ని ఎందుకు తీసుకొని వచ్చిందంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ముందు, అవైతే దొడ్డిలో అడ్డం వచ్చేస్తున్నాయి. వాటిని నరికేద్దామని తీసుకురామని ఇంటికి అయితే పంపిండేము. ఇప్పుడైతే తీసుకొచ్చిందనమాట. ఇప్పుడే నరకము, తర్వాత నరికేది మీకు చూపిస్తాము, ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ చేస్తాం. వాళ్ళు కూడా విత్తనాలు వేసి పూర్తి చేశారనమాట. దీంతో అయితే మనకు మొత్తం పూర్తి అయిపోయింది. అంటే ఈ దొడ్డిలో మొత్తం నాటేసాము, అందుకని ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట మా వాళ్ళు అయితే. ఇలాగ మధ్యాహ్నం పూటే ఏదైనా పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోతే మాత్రం ఆ ఫీలింగే వేరు. అంటే మేము మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళడం అనేది చాలా రేర్ అనమాట. ఎక్కడ పని ఉంటే అక్కడే సాయంత్రం దాకా చేసి మేమైతే ఇంటికైతే వెళ్తూ ఉంటాము. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరామన్నమాట. ఇందాక చెప్పాను కదా నరికేది మీకు తర్వాత చూపిస్తానని. అక్కడ దగ్గర వెళ్ళడం చాలా డేంజరు. పొరపాటున కళ్ళల్లో అవి తగిలాయి అనుకో, ఇంకా అంతే, నొప్పికే చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. మా అమ్మ చూడండి ఎలా ధైర్యంగా నరికేస్తుందో, నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే వాటి దగ్గర వెళ్ళడం భయం వేస్తుంటుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఒకసారి ఇలాంటివి తగిలాయి అనమాట కళ్ళలో. మీకు కూడా తెలిసే ఉంటుంది వీటి గురించి. మా అమ్మ అయితే అవి నరికేసి వస్తానని చెప్పిందినా, మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట మా నాన్నమ్మతో. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.